నమస్తే, దిస్ ఇస్ సంధ్యా కమల్. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. సంక్రాంతి తర్వాత సమ్మర్ వరకు సినిమాలు రిలీజ్ చేయడానికి ఎన్ని పండగలున్నా ఎన్ని సెలవులు ఉన్నా పెద్దగా వాడుకోలేదు మేకర్స్. మరోవైపు జనాలు కూడా చూడటానికి సరైన సినిమా ఒక్కటి కూడా లేదంటూ డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతోంది. ప్రతి పండగకి ప్రతి హాలిడే సీజన్కి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఎంజాయ్ పండగే అంటూ థియేటర్లకు వస్తున్న హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటి, ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన సంక్రాంతి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ అయిపోయింది. ఇక చూడడానికి సినిమాలేముంటాయి అనుకున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్. ప్రతి పండక్కి ప్రతి సీజన్ కి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముందుగా వినాయక చవితికి ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి కావడంతో సెప్టెంబర్ 10 నుంచి సందడి స్టార్ట్ అవబోతోంది. వినాయక చవితికి పెద్ద సినిమాలు లేకపోయినా ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ 10న మారెమ్మ థియేటర్స్ లోకి వస్తోంది. అదే డేట్కి తెలుగు, తమిళ్లో ఫుల్ క్రేజ్ ఉన్న కార్తీ హీరోగా సర్దార్ 2 కూడా థియేటర్స్ లోకి వస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సర్దార్ కి సీక్వెల్ గా సర్దార్ 2 హై ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోంది. సెప్టెంబర్ 11న మాత్రం ఎన్ని సినిమాలున్నా అందరి దృష్టి ఎపిక్ మూవీ మీదే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి హీరో హీరోయిన్లుగా ఇంట్రెస్టింగ్ లవ్ ఎంటర్టైనర్ గా ఎపిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన బేబీ 100 కోట్లు కలెక్ట్ చేయడంతో మరోసారి హై ఎక్స్పెక్టేషన్స్ తో వినాయక చవితి సీజన్ లో రిలీజ్ అవుతోంది ఎపిక్ మూవీ. వినాయక చవితి సీజన్ లో యూత్ హడావిడితో పాటు ఎపిక్ సందడి కూడా యాడ్ అవ్వబోతోంది. సెప్టెంబర్ 11న ఎపిక్ తో పాటు మహేంద్రగిరి వారాహి కూడా రిలీజ్ అవుతోంది. సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో మిస్టిక్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి థియేటర్స్ లోకి వస్తోంది. ఇక అదే రోజు రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ లో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ 11న వినాయక చవితి సీజన్ లో ఆడియన్స్ ముందుకొస్తోంది ఈ సినిమా.